రాజధాని అమరావతిపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు. అమరావతిని ప్రధాన నగరాలతో అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. బకింగ్హామ్ కాలువపై గగనతలాన్ని తాకేలా రూపుదిద్దుకుంటున్న భారీ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ సమయంలో భారీ గడ్డర్లు అకస్మాత్తుగా పక్కకు ఒరిగిపోవడం ఒక్కసారిగా కలకలం రేపింది. అలైన్మెంట్ లోపం కారణంగా సంభవించిన ఈ సాంకేతిక విఘాతంపై ఇప్పుడు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తమై ఒరిగిపోయిన భారీ ఇనుప నిర్మాణాలకు వెనువెంటనే భారీ క్రేన్లను అడ్డుగా ఉంచారు. రాజధాని నిర్మాణ నాణ్యత, భద్రతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వంతెన పిల్లర్ల మధ్య అమర్చిన భారీ స్టీల్ గడ్డర్లు పక్కకు వంగిపోవడాన్ని గుర్తించిన ఇంజనీరింగ్ అధికారులు వెంటనే స్పందించారు. అవి కింద పడిపోకుండా ఉండేందుకు భారీ క్రేన్లను అడ్డుగా నిలిపి సపోర్ట్ ఇచ్చారు. సకాలంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్ద ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. పిల్లర్ల నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఫ్యాబ్రికేట్ చేయించి తీసుకొచ్చిన ఈ భారీ గడ్డర్లను క్రేన్ల సహాయంతో పిల్లర్లపై అమర్చే సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. గడ్డర్లను సమతుల్యం చేయడంలో అలైన్మెంట్ స్వల్పంగా తప్పడం వల్లే అవి పక్కకు వంగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తాడేపల్లి, ఉండవల్లి మధ్య కేఎల్ రావు కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ 128 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జి అమరావతికి ముఖద్వారం వంటిది. ఇది పూర్తయితే విజయవాడ, మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు పాత జీటీ రోడ్డు మీదుగా నేరుగా 21.78 కిలోమీటర్ల పొడవైన సీడ్ యాక్సిస్ రోడ్డులోకి ప్రవేశించడానికి వీలవుతుంది. రాజధాని అభివృద్ధిలో ఇది కీలక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎన్సీసీ, భీమా ఇంజనీరింగ్ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. స్టీల్ బ్రిడ్జ్ కుంగిపోయిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై సిఆర్డీఏ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని తేల్చి చెప్పారు. విజయవాడ, అమరావతి అనుసంధానానికే నిర్మిస్తున్న ఈ వంతెన పనులు నిపుణుల పర్యవేక్షణలో పూర్తి నాణ్యతతో కొనసాగుతున్నాయని, స్టీల్ గడ్డర్ల అమరికలో భాగంగా సాంకేతిక సర్దుబాట్లు సాధారణ ప్రక్రియ మాత్రమే అని తేల్చేశారు. వంతెన నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మే చివరి నాటికి పూర్తి చేసి జూన్ నుంచి వాహనాల రాకపోకలకు సిద్ధం చేయాలని మంత్రి నారాయణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రస్తుతం తలెత్తిన సాంకేతిక సమస్య రీవర్క్ కారణంగా ఈ గడువు మారనుంది. ఈ పనులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో 2026 జూన్ చివరి నాటికి వంతెన అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.